విశుద్ధులు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఉత్తమమైన దేవుని యొక్క చిత్తము అన్నాడు అండి. కొన్ని రోజులు మనం ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం ఏంటి అని ధ్యానం చేసుకున్నాం. అందులో ఒకటి మిగిలిపోయింది, అది ఈ రోజున మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందండి అన్నాడు. ఇప్పుడు మనం ఉత్తమమైన దేవుని యొక్క చిత్తము అంటే ఏంటో పరీక్షించి తెలుసుకునే పనిలో ఇంకొక ధ్యానాన్ని మనం చేపట్టబోతూ ఉన్నాం. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుందంటే 85:12 యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అన్నాడు. దేవుడు ఏమనుగ్రహిస్తాడటండి? ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలము ఇచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును. ఆ ఒక్క వచనంలో ఏముందంటే యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలము ఇచ్చును అన్నాడు. ఆయన ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడట, మన భూమి ఏమో ఫలము ఇస్తుందట. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని మనం ఉత్తమమైనది ఆయన చిత్తం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, మనం భూమి నుంచి చేయబడిన వాళ్ళం, మట్టి ద్వారా చేయబడిన వాళ్ళం, మనము ఫలమునివ్వాలి. అదే ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి మనం ఏమి ఇవ్వాలండి? ఫలమును ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? ఫలమును ఇవ్వాలని మనం అర్థం చేసుకోవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూస్తే అక్కడ నేల గురించి వ్రాశాడు. మంచి నేల, ముళ్ళ పొదల్లో ఉన్న నేల, రాతి నేల, త్రోవ పక్కన నేల అంటూ 4 రకాల నేల గురించి చెప్పాడు. 4 రకాల నేల గురించి చెబుతూ ఏం చెప్పాడు? ఆ నేలలో విత్తనాలు విత్తారట. విత్తనాలు విత్తే ఆయన ఏం చేశాడటండి? విత్తనాలు విత్తాడట. విత్తనాలు విత్తుకుంటే వెళ్ళాడంట. విత్తనాలు విత్తుకుంటే వెళ్తే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి తినేసినాయి అంట. ఆ రకంగా అవి మొలవల. కొన్ని విత్తనాలు మొండ్ల పొదల్లో పడ్డాయంట. అవి మొలిచాయి, కొంచెం పెరిగాయి. మొండ్ల పొదలు వాటికి అణిచేసినాయి అంట. అక్కడ దాకా ఎదిగి ఇంకా ఎదగకుండా అలాగ ఉండిపోయినాయంట. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయంట. అవి కూడా మొలిచాయంట. వేరు లోపలికి వెళ్దామంటే లోపల ఏముంది? రాయి ఉంది, మట్టి లేదు, ఎక్కువ మట్టి లేదు. అది కొంచెం వెళ్ళింది, కొంచెం ఎదిగింది, ఇంకా వేరు లోపలికి వెళ్ళే అవకాశం లేదు కనుక ఫలములు లేవు. త్రోవ పక్కన పడ్డదానికి అసలు ఫలాలు ఫలించడానికి అవకాశమే లేకుండా పక్షులు ఎత్తుకుపోయినాయి. ముళ్ళ పొదల్లో మొక్కలు మొలిసినాయి కానీ ఫలాలు లేవు, ముళ్ళ కంపలు అణిచేస్తున్నాయి. అలాగే రాతి నేలను పడ్డ విత్తనాలు కూడా మొలిచినాయి కానీ ఫలాలు లేవు. కింద నేల మంచిగా లేదు. మంచి నేల ఒకటి ఉందంట, పొలం. ఆ పొలంలో పడ్డాయి. ఇక దానికి అడ్డమేమి లేదు. పైన ఎండ, కింద నీళ్ళు, భూమి మంచిది, ఎక్లెస్గా ఫలించి మొక్కలు పెరిగి పుష్పించి ఫలించి ఎక్లెస్ అని పంట పండించినాయి అంట. ఇదంతా ఎందుకు చెప్పాడంటే దేవుడు వాక్యం విత్తనానికి సాదృశ్యం. ఆ వాక్యం విన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంతమందిలో పక్కనే త్రోవ పక్కన పడ్డట్టుగా నిష్ఫలం అయిపోద్ది. బయటికి వెళ్ళాక ఏం చెప్పారమ్మంటే భలే చెప్పారండి, కానీ ఏం అర్థమవుదో అది జీవితాన్ని అన్వయించుకోరు, నేర్చుకోరు, ఏదో వచ్చి వెళ్ళిపోతారు. అది త్రోవ పక్కన. ముళ్ళ పొదల్లో వాక్యం అర్థం అవుద్ది, హల్లెలూయా స్తోత్రం, ఈ వాక్య ప్రకారం జీవించాలని మొదలెడతారు. ఐహిక విచారాలు అంటే అన్నీ వస్తాయంట. అవి ముళ్ళ పొదల్లాగా అనిచేస్తాయంట. అక్కడితో వాళ్ళు వాక్యం ఫలింపు ఉండదు. రాత్రి నేలను పడ్డ వాళ్ళు కూడా ఏమండి, వాళ్ళకి శరీర సంబంధమైన రకరకాల సమస్యలు, వాళ్ళని కూడా ఫలించరు. మంచి నేలను పడ్డ నేల దేనికి సదృశ్యం అంటే వాక్యాన్ని విని దాన్ని ప్రకారం గ్రహించుకుని దాని ప్రకారం నడిచేవాడిని మంచి నేలను పడ్డ విత్తనం అన్నాడు. ఇప్పుడు నేల అంటే ఎవరో మనం.
ఇప్పుడు నేల భూమి దాని ఫలమును ఇచ్చును అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలా? ఫలము ఇవ్వాలి. ఆ ఫలం ఇచ్చే వాళ్ళంగా మనం ఉన్నట్లయితే మనం ఉత్తమమైన దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నాము అన్నట్టు అర్థం. ఫలం ఇవ్వట్లేదని అంటే మనం ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం చేయట్లేదు అన్నట్టు అర్థం. ఇప్పుడు ఫలం ఏంటో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమండి? ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ఫలమిచ్చు వృక్ష ఫలములు అన్నాడు. ఏమండి? వృక్షం ఆ యొక్క చెట్టు ఎందుకు వేసుకుంటారా? వేసుకునే వాళ్ళు ఎందుకు వేసుకుంటారా? ఫలం ఇస్తుందనే కదా. మన ఫలం లేనప్పుడు ఇంకా ఎందుకు? అనవసరం కదండి. మన దానికి మొక్క తేవడం, దానికి భూమిలో పాతి పెట్టడం, దానికి రోజు నీళ్ళు వేయడం, దానికి సేకరి చేయడం, ఆ భూమి కూడా వేస్ట్ కదా దాని గురించి అన్నట్టు బాధపడిపోతాడు ఆ యజమాని. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉండాలి, ఫలించే చెట్టులాగా ఉండాలి అంటాడు. కాబట్టి మనం ఫలములు ఇచ్చే భూమిలాగా, చెట్టులాగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఉత్తమమైన చిత్తంలో ఒక సారాంశమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిది ఫలించటం అంటే ఏంటో మొదటి పాయింట్. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 14-15 వచనాల్లో అంటారు, వారు ముసలితనమందు చిగురు పెడతా ఉంటారు అన్నాడు. ఏమన్నాడండి? కీర్తన గ్రంథం 92:14-15. కీర్తన 92:14-15లో, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అన్నాడు. ఈ యొక్క ఫలించటం అనే ఈ యొక్క అర్థం, ఫలించే జీవితానికి ఉన్నటువంటి సారాంశం ఏమిటనగా, మనం ఫలించే వ్యక్తులుగా మారాలంటే ఇక్కడ వారు ముసలితనంకి వచ్చేసారంటండి. ఎప్పుడుకి వచ్చేసారంటండి? ముసలితనానికి వచ్చేసారంటండి. వాళ్ళ ముసలితనంలో ఏం చేస్తున్నారంట? భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, మనలో ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనము లేదు అని ప్రసిద్ధి చేయటానికి వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతా ఉంటారు, సారము కలిగి పచ్చగా ఉన్న చెట్లులాగా, ఫలించే చెట్లులాగా వాళ్ళు ఉంటారు అన్నాడు. అంటే మనం నడి వయసులో ఉన్నామా, వృద్ధాప్యంలోకి వచ్చేసామా అనేది, వృద్ధాప్యంలోకి వచ్చేసిన వాళ్ళే ఇలా సాక్ష్యం చెప్పేస్తున్నారంట దేవుడి గురించి. ఆయన యందు చెడుతనం ఏది లేదు, ఆయన యథార్థవంతుడు, ఆయన మాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా, ఆయన చెడుతనము లేనివాడు అని ఆయన్ని ప్రసిద్ధి చేస్తున్నారంట. ప్రసిద్ధి చేయడం అంటే ఏంటండి? కనపడిన వాళ్ళకల్లా చెప్పడం, ప్రసిద్ధి చేయడం. పలానా కళాంజల్లో చాలా బాగున్నాయమ్మా చీరలో అని తెచ్చుకున్న అమ్మ ఏం చేద్దే? కనపడిన వాళ్ళకల్లా చెప్తుంది. చెప్తా చాలా బాగున్నాయి, చాలా వెరైటీలు ఉన్నాయి, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసినాయి, ఏది కొనుక్కోలు అర్థం అవ్వలేదు, చాలా చాలా బాగున్నాయి అని అందరికీ చెప్పేస్తారు. చెప్పరా? అలాగ ప్రసిద్ధి చేయటం, దేవుని గురించి తెలుసుకుని ఆయన యథార్థవంతుడని, ఆయన యందు చెడుతనం ఏది లేదని, ఆయన న్యాయవంతుడని, ఇంకా ఆయన గుణలక్షణాల గురించి సాక్ష్యం చెప్పడం, ఆయన్ని ప్రసిద్ధి చేయడం ఫలించటంలో ఒక భాగం. నా మాట ఏమైనా అర్థమవుతుందంటారా? ఇప్పుడు ఎవరి గురించైనా ఒకరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బాగా మంచోళ్ళు అనుకోండి, మనం అందరికీ చెప్తాంగా, పలానా వాళ్ళు చాలా మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు అండి, ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ప్రేమగా మాట్లాడతారండి, ఊరికనే పంపించరండి, కాస్తంతా మంచిలు తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని అడిగి మరి మనం ఏది అడిగితే ఇస్తారండి, చాలా ప్రేమగా చూస్తారండి, చాలా మంచోళ్ళు అండి అని వాళ్ళ గురించి చాలా కనపడ్డ వాళ్ళు కల్లా చెప్పేస్తుంటాం, ప్రసిద్ధి చేస్తుంటాం మనం. అలాగా దేవుని రుచి చూసి ఎరిగిన వారు ఏం చేయాలటండి? ఆయనను ప్రసిద్ధి చెయ్యాలి. నా మటుకు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, కాసేపు కూర్చుని వచ్చేస్తున్నాను, నా మటుకు నేను ఏదో తెలుసుకుంటున్నాను అన్నట్టుగా కాకుండా ఆయనను ప్రసిద్ధి చేసే అలాంటి సాక్ష్య జీవితం కలిగిన వాళ్ళమైతే మనం ఫలించే వాళ్ళం అన్నట్టు లెక్క. ఏమండి? మొదటి పాయింట్ ఏం చేద్దాం? అందరికీ దేవుని గురించి ప్రసిద్ధి చేసే వాళ్ళంగా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. అందరికీ మేము పూజిస్తున్నటువంటి దేవుడు యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన మా కోసం ప్రాణం పెట్టాడు, మా కోసం రక్తం కార్చాడు, మా కోసం పునరుద్ధరణయ్యాడు, మాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఆయన యందు చెడుతనం ఏది లేదు అని మనం ఆయనని గురించి ఏం చేయాలి?
ప్రసిద్ధి చేసేస్తుండాలి, అందరికీ చెప్పేస్తుండాలి, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మన దేవుని యొక్క గొప్పతనాన్ని, గుణలక్షణాలని చెప్పటం మనకు చేతనైతే అది ఫలించే జీవితం అన్నట్టు లెక్క. ఏమండి? 1. 2 యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను అన్నాడు. నా వైపు చూడండి. ఏలియా ప్రార్థన చేయగా ఏమైందంటే అండి, ఆకాశం వర్షం ఇచ్చిందంట, భూమి తన ఫలమునిచ్చిందంట. ఏమండి? ఏలియా ఎందుకు ప్రార్థన చేశాడంటే, ఆ దినాల్లో, ఏలియా గారు ఉన్న ఆ దినాల్లో చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అటు ఇటు ఊగిసలాడుతున్నారటండి. ఎలాగా? అటు ఇటు ఊగిసలాడుతున్నారటండి. బయలు దేవుడా, యెహోవా దేవుడా అనేది వారి యొక్క ఊగిసలాట. ఆ ఊగిసలాటలో ఏలియా పౌరుషం కలిగిన వాడే, నీవే దేవుడవని వీళ్ళందరూ తెలుసుకునేటట్లుగా ప్రభువా ఏదో కార్యం చేయని ఆయనకి కోపం వచ్చేసి ప్రార్థన చేస్తా 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆకాశం రాయిలాగా అయిపోయింది, భూమి నెర్రలు విడిచేసింది, వర్షం సొక్కలేదు 3.5 సంవత్సరాలు. ఏమవుద్ది వర్షం లేకపోతే? వర్షం లేకపోతే ఏమవుద్దండి? పంటలు లేవు, తింటాకి భోజనం లేదు, కరువు, భయంకరమైన పరిస్థితి. అప్పుడు మరలా ఆసక్తి కలిగి ఏలియా ప్రార్థన చేశాడంట. ప్రభువా వర్షం ఈ ప్రభువా, భూమి ఫలించేటట్లుగా చేయి ప్రభు అని ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం మరలా తెరవబడి వర్షం ఇచ్చిందంట, భూమి తన ఫలము ఇచ్చిందంట. ఒక్క సామాన్య మనుషుడు, మనలాంటి ఒక మనుషుడు ప్రార్థించగా ఆకాశమే మూయబడితే, ఆకాశమే తెరవబడితే 3.5 సంవత్సరాలు ఏమండి వర్షము కురవగా భూమి ఫలమునిస్తే, అలాంటి ప్రార్థనా పరులుగా మనం ఎదగాలి అని చెప్తున్నాడు. మనం కూడా ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనమేమో ఆసక్తితో ప్రార్థన చేయం, అంతే తేడా. మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు కూడా అంత పవర్ ఉంటుంది అన్నట్టు చెప్పాడు. కాబట్టి ఏంటి ఫలించే జీవితం? ప్రార్థనా జీవితం ఫలించే జీవితం అన్నాడు అండి. ఫలించే జీవితం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితం ఎలాగ ఉండాలటండి? ఆసక్తి కలిగిన ప్రార్థనా జీవితం. ఆసక్తి ఉన్నవాడు అండి రాత్రులు పగలు చదువుతాడు, ఆసక్తి లేనాడు 8 పడుకుంటాడు. అంతేనా కదా? అంతే కదండి. ఇప్పుడు మనం ప్రార్థన ఎలా చేయాలటండి? ఆసక్తితో చేయాలి. ఏలియా గారు కొండెక్కాడు, ఒకసారి ప్రార్థన చేశాడు, మోకాళ్ళలో తలకాయ పెట్టుకున్నాడంట. అక్కడ రాసి ఉంది అలాగా, తన మోకాళ్ళలో తల పెట్టుకుని ప్రార్థన చేసి ఇంకా ప్రార్థన ఆమెనని చూశాడు. చూస్తే తన శిష్యుడిని పంపించాడు, అలాగా కొంచెం కొండెక్కి చూడన్నా ఏమన్నా మేఘం కనపడుతుందేమో అని. శిష్యుడు వెళ్ళి చూశాడు, అలాగా మళ్ళీ వచ్చి మేఘం ఏం కనపడతలేదండి అని చెప్పాడు. ఒకసారి ప్రార్థన చేశాను, ఎంతసేపు చేశాను, కొన్ని గంటలు చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, మేఘం పంపించలేదని ఇసుక్కులా. మేఘం లేదా నానా అని మళ్ళీ మోకాళ్ళు వేసాడంట, మళ్ళీ తల మోకాల్లో పెట్టాడంట, మళ్ళీ ప్రార్థన చేశాడంట. మళ్ళీ ఎంతసేపు చేయాలో చేసి ఆమెనని మళ్ళీ శిష్యుడికి చెప్పిన, మళ్ళీ చూసిరా నాన్న అన్నాడంట. మళ్ళీ వెళ్ళి చూసేసి మళ్ళీ లేదు మేఘం లేదని చెప్పాడంట. మళ్ళీ ఇట్టాడు, మళ్ళీ తలకాయ మోకాల్లో తలకాయ. అలాగ 7 సార్లు ప్రార్థన చేసి 7వ సారి చూడమన్నప్పుడు ఆ శిష్యుడు వెళ్ళి చూసి, అయ్యా అరిచేంత మేఘం కనపడుతుందయ్యా అన్నాడు. చాలు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడని. అప్పుడు ఆమెనని కింద దిగొచ్చి ఆహాబుకు చెప్పి, మోపోయిన వాన రాబోతా ఉంది, వెళ్ళిపో, నువ్వు సురక్షితంగా నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. అంతకంటే ముందు ఈయన నడుము కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కలేసిన వర్షం వచ్చేసింది. కాబట్టి వర్షం కోసం ప్రార్థన చేసేది వచ్చేదాకా ప్రార్థన ఆపలేదు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు ప్రార్థన చేసి మేఘం కనపడేదాకా ఆపలేదు ప్రార్థన. అది ఆసక్తి కలిగిన ప్రార్థన అంటే. అలాగే మనం కూడా అలాంటి ప్రార్థనా పరులం అయితే ఖచ్చితంగా ఫలించే జీవితం అన్నట్టు లెక్క. మొదటి పాయింట్ ఏంటి? దేవుని ప్రసిద్ధి చేసే వాళ్ళం అయితే ఫలించే వాళ్ళం. అమ్మా, నా మాట అర్థమవుతుందా? మరి మీరు చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. మొదటి పాయింట్ ఏంటండి? మనము దేవునిని ప్రసిద్ధి చేసే వాళ్ళంగా, దేవుని గురించి అందరికీ చెప్పే వాళ్ళంగా ఉంటే మనం ఫలించే వాళ్ళం. రెండవది ఏంటండి? ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థనా జీవితం ఉంటే మనం
ఫలించే వాళ్ళం అన్నట్టు లెక్క. మూడవది కొలసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, నీ ద్వారా ఎంతమందిని రక్షించావు, నీ ద్వారా దేవుని రాజ్యానికి ఎంత మేలు కలిగింది అనే విషయాన్ని బట్టి నీవు ఫలించేవాడివా కాదా అనేది అర్థమవుతుంది. మొదటగా నీవు దేవుని గురించి ఆయనను ప్రసిద్ధి చేస్తున్నావు అంతే మొదట. రెండవది ప్రార్థన చేస్తున్నావు. మూడవది నీ ద్వారా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు రక్షణ పొందారు అనే నిర్ధారణ. నీవు నా ద్వారా ఒక ఇద్దరు మందిరానికి వచ్చారు, నా ద్వారా ఒక ముగ్గురు మందిరానికి వచ్చారు, ఒక 3 కుటుంబాలు రక్షింపబడ్డాయి నా ద్వారా అనే స్టేట్మెంట్ మనం ఇవ్వగలిగిన స్థితికి వస్తే మనం ఫలిస్తున్నామని అర్థం. మొదటిగా దేవునిని ప్రసిద్ధి చేస్తున్నాం, రెండవదిగా ప్రార్థనాపరులుగా మారాం, మూడవదిగా మన ద్వారా ఒక్క కుటుంబాన్నైనా 2 కుటుంబాలనైనా ఒకరినైనా ఇద్దరినైనా రక్షణలోకి నడిపించాము అనే ఒక నిర్ధారణ మనకుంటే అప్పుడు మనం ఫలిస్తున్నాము అన్నట్టు అర్థం అండి. కాబట్టి మనం ఎంతమందిని రక్షించాము ఇప్పటికి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మా మటుకు మేమే వస్తున్నామండి అన్నట్టు ఉంటే మనం ఇంకా ఫలింపులోకి ఇంకా రాలేదు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరో ఒకరిని మన ప్రార్థనలో టార్గెట్గా పెట్టుకుని వాళ్ళను రక్షించమని ప్రాధేయపడి వాళ్ళను రక్షణ అనుభవంలోకి నడిపించేదాకా మనం ప్రయాసపడాలి. ఒక్కళ్ళ మన ద్వారా రక్షణలోకి వస్తే, మందిరానికి వస్తే మనము ఫలించాము అన్నట్టు లెక్క అండి. అలాగున కొలసీ 1:6లో ఫలించుచు నీవు వ్యాపించాలి అన్నాడు. చెట్టు పెరుగుతుంది అండి, పెరిగిన తర్వాత కొంచెం పువ్వులు వస్తాయి, పువ్వులు వచ్చిన తర్వాత కాయలు కాస్తాయి. అది చెట్టు ఎంత ఉన్నప్పుడే కాయ కాస్తుంది, అక్కడ ఆగిపోదుగా చెట్టు ఇంకా వ్యాపిస్తూ ఉంటుంది. ఏం చేస్తుందని చెట్టు వ్యాపిస్తూ ఉంటుంది. ఒక గానుగ చెట్టు చూసుకోండి ఉదాహరణకి, మామూలుగా సరదాగా అది చిన్న మొక్క, ఇంత మొక్క వేస్తాం, అది మనం కొన్ని సంవత్సరాలు పోయాక, నా చిన్నప్పుడు వేశారు మా ఇంటి ముందు గానుగ చెట్టు, అది ఇప్పుడు చూస్తే ఇలాగ పెరిగి అలా పెరిగి అలా పెరిగి అలా పెరిగి అలా పెరిగి అలా పెరిగి మొత్తం ఒక ఎంత దూరం వెళ్ళిపోయిందో వినలేదు, చాలా పెద్దగా అయిపోయింది, ఇంతలా అయిపోయింది, ఇంతలా మొదలు. అదేమవుతుంది, రోజు రోజుకి వ్యాపిస్తుంది. ఏమవుతుందండి, వ్యాపిస్తూ ఉంది. అలాగున కొలసీ 1:6లో అంటాడు, నీ ద్వారా రక్షింపబడిన వారు వ్యాపించాల, సంఖ్య పెరగాలి, అప్పుడు నీవు ఫలిస్తున్నావు, ఇంకా ఇంకా ఎక్కువ ఫలిస్తున్నావు అన్నట్టు అర్థం అండి. ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మకే ఫలాలు ఉంటాయి. ఇంకో కొమ్మ వచ్చింది, ఎక్కువ అవుతాయిగా. ఇంకో కొమ్మ వచ్చింది, ఇంకా ఎక్కువ అవుతాయిగా. ఇంకో కొమ్మ వచ్చింది, ఇంకా పెరిగితే పెరగవా. ఎన్ని కొమ్మలు పెరిగితే అన్నీ పెరుగుతూ ఉంటాయి, వ్యాపిస్తూ ఉంటుంది, ఫలాలు పెరిగిపోతూ ఉంటాయి కదా. చెట్టు అలా వదిలేస్తే పెరుగుతూనే ఉంటుందా, తగ్గుతూ ఉంటుందా? పెరుగుతూనే ఉంటుంది. ఒక కొమ్మ ఎత్తానే ఉంటుంది, చిగుర్లు ఎత్తానే ఉంటాయి, అలా వ్యాపించేస్తూ ఉంటుంది కదా. అలాగే మనం కూడా ఫలించాలి, సువార్త మన ద్వారా వ్యాపించాలి అన్నట్టు చెప్పాడు. అది ఫలించే జీవితం. 4వది యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు ఫలించుట అనగా మీలో ప్రేమ ఉండాలి అన్నాడు. ఏంటండి, మనలో ఎంత ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ, ఆ ప్రేమను బట్టి మనం ఫలిస్తున్నామని అర్థం. దేవునిలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తున్నాం అన్నట్టు అర్థం. నేను ద్రాక్షవల్లిని అన్నాడు ఆయన, మీరు తీగలు అన్నాడు. ఇప్పుడు ఒక ద్రాక్షవల్లి భూమిలోంచి వచ్చింది, అదే ద్రాక్షవల్లి. దానికి ఒక కొమ్మ ఉంటుంది, అది తీగ. ఈ కొమ్మ ఈ మొదలకి అంటుకుని ఉంటేనే కదా ఈ జీవం అందులోకి వెళ్తుంది. ఈ కొమ్మ కట్ అయిపోయింది అనుకోండి, అక్కడికి రేపొద్దున ఏమవుతుంది? ఒక కొమ్మ కట్ అయిపోయింది అనుకోండి, కట్ అయిపోయిన కొమ్మ రేపొద్దునకి ఎండిపోద్ది, మిగిలిన కొమ్మలన్నీ పచ్చకుంటాయి, కాయలు కత్తుంటాయి, ఇది ఒకటే ఎండిపోద్ది, ఇంక దానికి కాయలు కాయవు. ఆ యేసు ప్రభు అనే ఆ ద్రాక్షవల్లిలో మనం అంటుకట్టబడి ఉంటేనే, మనము నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. అలాగున మనం యేసు ప్రభులో అంటుకట్టబడిన వాళ్ళమై నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తూ ఉంటాం. లేకపోతే ఎంత పెద్ద చెట్టు అయినా, ఎంత వ్యాపించినా ఆయనలో నిలిచి ఉండకపోతే అంతకుముందు ఫలించే వాళ్ళమే, కానీ ఎప్పుడైతే ఆయనతో
కనెక్షన్ కట్ అవుతుందో అప్పుడు మనం ఫలించే జీవితం పోయినట్టే. కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండాలి, అప్పుడు ఫలిస్తాం. గలతీ పత్రిక 5:22 అంటాడు, ఆత్మఫలములు ఫలించాలి అంటాడు. ఏం ఫలం అండి? ఆత్మఫలము ఫలించాలంటాడు. కాబట్టి ప్రియులరా, ఈ ఫలాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆత్మఫలం ఉంది, ఆయనలో నిలిచి ఉండటం ద్వారా ఫలిస్తామన్నాడు, మనలో ప్రేమ ఉండటం ద్వారా మనం ఫలిస్తామన్నాడు. 5వ పాయింట్ మనం చూస్తే యోహాను సువార్త 12:24 గోధుమ గింజ చచ్చిన ఎడల అది ఫలించును అన్నాడు. గోధుమ గింజ భూమిలో వేస్తే ఆ గింజ ఏమైతే ఫలిస్తుందంటే ఆ గింజ చచ్చిపోయి దానిలో నుంచి మొలకొచ్చితే అప్పుడు అది ఫలిస్తుంది. గింజ చావకపోతే ఫలము రాదు. అలాగే మనం కూడా శరీర క్రియలను చంపితే మనం ఫలిస్తాం. ఎప్పుడు ఫలిస్తామండి? మనం శరీరంలో ఉన్నాం కాబట్టి శరీర క్రియలు అనేది కొన్ని ఉన్నాయి. గలతీ పత్రిక 5:19-20 రోమాపత్రిక 8:12 శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు అంటాడు. ఫలిస్తాం మనం అప్పుడు. మన శరీర క్రియలు మనం చంపాలి. ఎట్లా చంపాలండి? శరీర క్రియలను మనం చంపాలి. శరీర క్రియలు ఏమున్నాయి ఒకసారి తీయండి. గలతీ పత్రిక నేను చదువుతాను, దయచేసి గమనించండి. గలతీ పత్రిక 5:19 మనం చూసినప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వము. ఏంటండి? జారత్వం అంటే పరాయి పురుషుడితో సంబంధం, జారత్వం. తర్వాత అపవిత్రత, తర్వాత కాముకత్వము, తర్వాత విగ్రహారాధన, తర్వాత అభిచారము, తర్వాత ద్వేషము, తర్వాత కలహము, తర్వాత మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతత్వం, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ శరీర కార్యాలు ఏమండి మనం ఎప్పటికప్పుడే చంపుకుంటూ ఉండాలి, అప్పుడే మనం ఫలిస్తాం. మనం చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. కాబట్టి ఎప్పుడు ఫలిస్తాం? మనం శరీర కార్యములను చంపితే మనం అప్పుడు ఫలిస్తాం. ఏమండి? తర్వాత 6వ పాయింట్ హెబ్రీ పత్రిక 13:15 అన్నాడు, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము అన్నాడు. జిహ్వా అనగా నాలుక. ఈ నాలుకతో యేసుప్రభు నామాన్ని ఒప్పుకుంటూ ఆయనకు ఫలము అర్పించాలట, కృతజ్ఞతాస్తుతులు. అది ఒక ఫలం అన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయనకు మన నాలుకతో కృతజ్ఞతాస్తుతులు చెప్పే అలవాటును మనం కలిగి ఉంటే మనం ఫలిస్తున్నాము అన్నట్టు లెక్క. ఇప్పుడు మీకు అర్థం అవడానికి, ఒకళ్ళకి గంజి ఉంది, ఒకళ్ళకి ఏముందండి? గంజి ఉంది. పొద్దున్న గంజి వేసుకుని అందులో కదా అన్వేస్తున్నారా, మధ్యాహ్నం కూడా కొంచెం గంజి వేసుకుని అన్వేస్తున్నారు, సాయంకాలం కూడా కొంచెం గంజి వేసుకుని అన్వేస్తున్నారు. ఆయన ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, ఈ గంజి ఇచ్చినందుకే స్తోత్రం, ఇందులో అన్నం కూడా ఇచ్చినందుకే నీకు స్తోత్రం, మా కడుపులు నింపుతున్నందుకే నీకు స్తోత్రం. ఈ గంజి కూడా లేనివారు, ఈ అన్నం కూడా లేనివారు, మంచినీళ్ళు తాగి పండుకునేవాళ్ళు, మంచినీళ్ళు కూడా దొరకక ఇబ్బంది పడేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, మాకు చక్కని మంచినీళ్ళు ఇచ్చావు నీకు స్తోత్రం ప్రభువా, గంజి ఇచ్చావు నీకు స్తోత్రం తండ్రి, అన్నం ఇచ్చావు నీకు స్తోత్రం తండ్రి, కడుపు నింపావు నీకు స్తోత్రం ప్రభువా అని ఈ నాలుకతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవా, అలాంటి క్వాలిటీ లక్షణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఫలించేవారు అన్నట్టు అర్థం. ఒక్కొక్కడికి ఎంత ఉన్నా నాలుకతో ఏమంటాడంటే గంజే కదా, ఆడికి ఏమండి దేవుడు గంజి తీసేసి కొంచెం ఒక స్టెప్ ఎక్కువ పెట్టి మజ్జిగ ఇచ్చాడు అనుకోండి, మజ్జిగ ఏముంది, మజ్జిగ అయిపోయింది. తర్వాత ఇంకా కొంచెం కాస్ట్లీ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాడు అనుకోండి, ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాడు, ఏముంది సరే ఫ్రూట్ జ్యూస్ కాదు, ఇంకా కాస్ట్లీ ఇచ్చాడు అనుకోండి, ఇదే కదా. పలావ్ ఇచ్చాడు, పలావ్ ఏముంది, బిర్యానీ ఏముంది, ఇక ఆడికి ఏం పెట్టినా ఏముండదు, ఆడికి తృప్తి ఉండదు. ఇశ్రాయేలులకి అరణ్య యాత్రలో దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు పెట్టాడంట, మన్నా అంటారు దాన్ని. ఆకాశం నుంచి కురిచేసేది అంతే, కష్టపడాలా పండించాలా ఏమన్నా. తెల్లారేపటికి వాళ్ళ వేసుకున్న గుడారాల పక్కంట మంచు పడిపోయేది, మంచు మీద మన్నా పడిపోయేది, మన్న మీద మంచు పడిపోయేది. ఎండ వచ్చేటప్పటికి ఎండకి పైన ఉన్న మంచు కరిగిపోయి మన్నా కనపడేది. ఎవడు మట్టుకు వెళ్ళి ఒక గిన్నె తెచ్చుకొని దాన్ని పిండి కింద చేసుకుని రొట్టెలు చేసి తినేతమే, కష్టపడే పని ఏం లేదు. దేవదూతలు తినే ఆహారం శుభ్రంగా తినేసి అంటాడు ఒక్కొక్కడును,
ఈ మన్నా తిని తిని మాకు బోరు కొట్టేసింది, మాకు మాంసం కావాలి. వాళ్ళకి ఏమి లేదు, ఎక్లసిన దేవదూతల భోజనం పెడుతున్నాడు దేవుడు, స్తోత్రం ప్రభువా అంటాం లేదు. మరి ఏముంది, ఏది సెప్పడి కూడిదే, ఎప్పుడు ప్రతిరోజు మాకు మాంసం కావాలి. ఐగుప్తులో మాకు కీరకాయలు దొరికి, మాకు దోసకాయలు దొరికి, మాకు చేపలు కూడా తినేవాళ్ళు. ఐగుప్తులో బానిసత్వంలో చితకొట్టేస్తే రక్తం లాగేస్తుంటే అదే బాగుందంటే వీళ్ళకి. ఇక్కడ స్వేచ్ఛగా అరణ్యంలో ఏమండి ఎక్లెస్గా తెల్లారేపటికి భోజనం వచ్చేస్తుంటే ఇది బాగలేదంట. ఏమి లేదు వీళ్ళకి, కృతజ్ఞత లేదు. ఈ నాలుకతో దేవునిని స్తుతించే లక్షణం లేదు. అందుకనే దేవుడు కోప్పడిపోతున్నవాడు. కాబట్టి మనం ఫలించే వాళ్ళం అన్నట్టు ఎప్పుడు అర్థమవుతుంది, ఈ నాలుకతో దేవునికి జిహ్వా ఫలము అర్పించాలి. జిహ్వా అనగా నాలుకతో మనం ఫలము దేవునికి ఇవ్వాలి. ఆ ఫలమే కృతజ్ఞత, స్తుతి. నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవునిని కీర్తించాలి, కొనియాడాలి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి, సైకిల్ ఇచ్చావు, ఈ బండి ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఆయనను స్తుతించే, ఆ పరవశించి ఆనందపడిపోయే క్వాలిటీ ఎవరిలైతే ఉంటుందో వారు ఫలించే వాళ్ళు అన్నట్లు లెక్క. నా మాట అర్థమవుతుందంటారా? ఇంకొక మాట, ఆఖరి మాట, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మీకు విస్తార ఫలము రావాలని ఈ మాటలు మీకు చెప్తున్నాను అన్నాడు పౌలు గారు. ఏం ఫలం అంట? ఏం ఫలం అంటండి అది? విస్తార ఫలము. ఏంటి విస్తార ఫలం? ఈ యొక్క పౌలు గారు ఆసియా ఖండమంతా తిరిగాడు కదా. ఒక ఊరు వెళ్తాడు, ఆ ఊరిలో సంఘానికి 3 రోజులు వాక్యం చెప్తాడు, మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోతాడు. ఈ సంఘం వాళ్ళు ఏమండి వాళ్ళ దగ్గరే ఉండడు కదా, వీళ్ళ దగ్గరికి వచ్చాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో కొనుక్కుంటారనమాట. మధ్యలో ఎపప్రా అనే ఒక కుర్రోని పెట్టారు ఎంక్వైరీ, అయ్యగారు ఎక్కడున్నారో కనుక్కోరా అని. ఆ ఎపప్రా కనుక్కుంటాడు. మన పక్కనే మనం అనుకుందాం దొమ్మేరు ఉంది కదా, ఆ ఊర్లో ఉన్నారు పాస్టర్ గారు అని ఆయన చెప్తాడు. చెప్తే రే పాస్టర్ గారికి ఈ దుప్పటి అట్టుకెళ్ళి, ఈ యొక్క బియ్యం మూట అట్టుకెళ్ళి, ఆ కూరగాయలు 10 రకాలు కొన్నాం మూట అట్టుకెళ్ళి, ఇవన్నీ పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేసిరారా అని ఈ సంఘస్థులు అయ్యప్పరాకి ఇచ్చేసి పంపివారంట. అయ్యప్పరా దగ్గర ఆయన ఎక్కడున్నా తెలుస్తుంది ఆయనకి, ఆయన అక్కడికి పట్టుకెళ్ళి ఇచ్చేసివాడంట. ఈయన 50 ఊర్లో 100 ఊర్లో తిరుగుతాడు, సంఘాలను తిరుగుతాడు, అందరిని బలపరుస్తాడు, ఆసియా ఖండమని తిరుగుతాడు, కానీ ఏ సంఘం వాళ్ళు పట్టించుకుంటలేదు ఆయన్ని. కానీ ఈ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, ఎపప్రా అన్న ఆయనకి చెప్పి ఎక్కడ ఉన్నారంటే అమలాపురంలో ఉన్నారంటరా, పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసిరా అని పంపుతున్నారు ప్రతి నెలనే. ఇప్పుడు అమలాపురం కాదు, ఈ నెలలో ఎక్కడున్నారో హైదరాబాద్లో ఉన్నారు, అయినా పట్టుకెళ్ళి ఇచ్చేసిరా అంటున్నారు. ఛార్జీలు కూడా ఇస్తున్నారు అలా. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటండి, పాస్టర్ గారికి మనం అన్నీ సప్లై చేయాలి, ఆయనకి ఏ లోటు ఉండకూడదు, అది మనకు ఆశీర్వాదం అని. మిగతా సంఘాల వాళ్ళందరూ ఎవరో పట్టించుకోకపోయినా ఆయన వస్తున్నారు, 3 రోజులు వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. ఈ సంఘం వాళ్ళు మాత్రం ఆయనకి అన్నీ పట్టించుకుంటున్నారంట. ఆయన అంటాడు, మీరు పంపిన వస్తువులు వలన నాకు సమృద్ధిగా ఉంది, నాకే లోటు లేదు, ఇది దేవుని దృష్టిలో మీకు విస్తార ఫలము అన్నాడు. ఏం ఫలం అండి? విస్తార ఫలము. దేవునికి ఇంపైన సువాసన అన్నాడు, ఇష్టమైన యాగము అన్నాడు. చాలా మంచి మంచి పదాలు వాడాడు. వాళ్ళ కోసం చేతులెత్తి ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత ఆశీర్వాదం అండి, చాలా ఆశీర్వాదం. విస్తార ఫలం మీకు వస్తుంది నాన్న అన్నాడు. విస్తార ఫలం మీకు రావాలని ఈ మాటలు చెబుతున్నానని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పాడు. నాకు ఫలానా సంఘం వాళ్ళు ఇలా పంపిస్తున్నారు, మీకు కూడా విస్తార ఫలం రావాలని మీకు చెబుతున్నాను ఇవన్నీ నేను అని చెప్పాడు. కాబట్టి పౌలు గారు అంటాడు, కలిమిలో ఉండటం నేను నేర్చుకున్నాను, లేమిలో ఉండటం నేర్చుకున్నాను, నాకు ఏదైనా ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, నేను ఎలాగైనా నేర్చుకున్నాను, ఎలాగైనా నేను దేవుణ్ణి స్తుతించే ఆ లక్షణం నాలో ఉంది. కానీ అడగకుండానే పంపించే ఆ మంచి క్వాలిటీ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళకి విస్తార ఫలము వస్తుందని చెప్పాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు దైవ సేవకుని యొక్క అక్కర అడగకపోయినా తెలుసుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. దైవ సేవకుడు ఎవరిని అడగకూడదు, అలాగని ఆయన అవసరతలు చెప్పకూడదు, ఆయన దేవునికి చెప్పుకోవాలి, దేవుని ప్రతినిధి కాబట్టి. విశ్వాసులు దేవుడు ప్రేరేపణతో ఆయనకి అక్కర ఏముంటుందని వారు గమనించి ఆయన అక్కర వారు తీసుకొచ్చి ఇవ్వగలిగితే అది వారికి ఎలాంటిదటండి, విస్తార ఫలము అన్నాడు. ఇలాగున్న మనం ఫలించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కోల్గేట్ కంపెనీ
ఒక ఆయన ఉన్నాడు, పేస్ట్ తయారు, మన కోల్గేట్ కంపెనీ పేస్ట్ ఉంది కదా, ఆయన ఆ పేస్ట్ తయారు చేసేటప్పుడు మొట్టమొదటిలో 100 రూపాయలు ఆయనకి ఆదాయం వస్తే 10 రూపాయలు కానుక ఇచ్చేవాడంట. దశమ భాగం అంటారు దాన్ని. 10 రూపాయలు ఇచ్చేవాడు. వ్యాపారం బాగా డెవలప్ అయింది. 20 రూపాయలు ఇచ్చేవాడంట. తర్వాత ఇంకా వ్యాపారం డెవలప్ అయింది. 30 ఇచ్చేవాడంట, 40 ఇచ్చేవాడంట, 50 ఇచ్చేవాడంట, 100 రూపాయలు వస్తే చివరికి ఎలాగైపోయాడంటే ఆయన 100 రూపాయలు లేకపోతే 90 మందికి ఇచ్చేస్తున్నాడంట. 10 రూపాయలు ఉంచుకున్నాడంట. అలాగే ఇవ్వబట్టి ప్రపంచమంతా ఆయన పేస్ట్ అందరికీ చేరిపోయింది. ఎంత గొప్పడు ఇప్పుడు మనం లెక్కలేలేము. ఎక్కడో ఒక ఊర్లో, ఒక 2-3 ఊర్లో ఉండాలి ఏదైనా కంపెనీ, ఒక రాష్ట్రం, ఒక దేశం కదా, ఏదైనా ఒక కంపెనీ. ఆ కంపెనీ దేశం కాదండి, ప్రపంచం. ఎన్ని దేశాలు అంటే అన్ని దేశాల్లో కోల్గేట్ అంటే అందరికీ తెలిసిపోతుంది అనమాట. అంత పెద్ద కంపెనీ అయిపోయింది. కాబట్టి మనం దేవుని మందిరాన్ని, దైవ సేవకుని అక్కరను తీర్చగలిగే ఆ స్థాయిలో మనం ఉన్నట్లయితే అది మనకి విస్తార ఫలము అన్నాడు. కాబట్టి దశమ భాగం అంటే దశమ భాగం ఖచ్చితంగా అది ఇచ్చేయవలసిందే. అది కాకుండా ఇంకా ఏదైనా చెయ్యగలిగితే దశమ భాగంలో రూపాయి మనం ముట్టుకోకూడదు. ఇంకా ఏదైనా చెయ్యగలిగితే మనకు ఓపిక ఉంటే చెయ్యొచ్చు, ఓపిక లేకపోతే ఓకే. దశమ భాగం మాత్రం దశమ భాగం ఖచ్చితంగా దాంట్లో మనం పెట్టకూడదు. అది దేవుని భాగం. ఇది నా సొమ్ము అన్నాడు ఆయన. నా సొమ్ము దొంగలించడానికి నువ్వు ఎవడవని అడిగాడు మలాకిలో. మీరు దొంగలు అన్నాడు. మేమే ఎలా దొంగలం అని అడిగారు వాళ్ళు. నా దశమ భాగం దొంగలిస్తున్నారు కదా, ఇంకా చాలదా అని ఫుల్గా క్లాస్ పీకాడు. కాబట్టి మనం నేను కష్టపడటం ఎరిగింది మొదలు, చిన్ననాటి నుంచి నేను ఏదైనా పనికి వెళ్తాం మొదలు, అప్పటి నుంచి ఈరోజు వరకు నమ్మకంగా ఎప్పుడు దేవుని దశమ భాగంలో చేయి పెట్టాల. ఖచ్చితంగా పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. మాకన్నా పెద్ద దైవశనుడికి, మా నాయకుడికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. అది మాకు నేర్పారు అలాగే. కాబట్టి ఏదైనా చేస్తేనే చెప్పాలి, చేయకపోతే చెప్పకూడదు. కాబట్టి మనం విస్తార ఫలం మనకు రావాలనుకుంటే పౌలుకు పంపిన వస్తువులను బట్టి దేవుడు మీకు విస్తార ఫలం ఇస్తాడన్నాడు. ఇప్పుడు మొదటి నుంచి ఒకసారి చెప్పేసి ముగించేస్తాను నేను. దేవుణ్ణి ప్రసిద్ధి చేయడం ద్వారా ఫలించుట అండ్ రెండవది ప్రార్థనా జీవితం ద్వారా ఫలించుట. మూడవది వ్యాపించుట. ఏంటండి? మన చెట్టు ఇంకా 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 వ్యాపించుట ద్వారా ఫలించుట. నాలుగవది దేవునిలో మనము ఆ కొమ్మలో నిలిచి ఉండుట ద్వారా ఫలించుట. నిలిచి లేకపోతే మనం ఎంత కొమ్మైనా అక్కడతో అయిపోయినట్టు, ఎండిపోతుంది. నిలిచి ఉండటం ద్వారా ఫలించుట. ఐదవది శరీర క్రియలను చంపుట ద్వారా ఫలించుట. ఆరవది ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము నాలుక ద్వారా సంతృప్తి కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా ఫలించుట. ఆఖరిది సువార్థికుని అవసరము, మందిరము యొక్క అవసరము తీర్చుట ద్వారా ఫలించుట. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి ఫలించినట్లుగా నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.